పెట్టండి మేడం. ఓకే. దేవునికి వందనాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఆ దేవుడు మనకి మళ్ళీ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మలాకీ గ్రంథ ధ్యానాలు చాప్టర్ 2 సెకండ్ చాప్టర్ ధ్యానిస్తూ ఉంటాడుగా వాక్య మర్మాలు దేవుడు వెల్లడించి ఆయన పరలోక మర్మాలు మనకు వెల్లడి చేయటానికి కానీ శక్తిని అనుగ్రహించాలని కోరుకుంటూ అదేవిధంగా కార్యాంతమును ఆయన బహుగా స్తుతించుకునే విధంగా ఎక్కడ ఏ రకమైన అవరోధం లేకుండా కాపాడమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మరొకసారి వందనాలండి. మలాకి చాప్టర్ 2కి వచ్చాం. ఫస్ట్ చాప్టర్ లో ఆయన ప్రేమను గురించి వివరించారు. యాకోబును ప్రేమించాను, యాషావును ద్వేషించానని ఆయన చెప్పిన మాటని ఆత్మానుసారం నేను ప్రేమిస్తాను, శరీరానుసారం నేను ద్వేషిస్తాను అన్న మాట మనం ఆధ్యాత్మికంగా ధ్యానించుకున్నాం. రెండో విషయం, పరలోకమందున మా తండ్రి అని చెప్తూ, తండ్రి అని పిలుస్తూ, యజమానుడు అని పిలుస్తూ తండ్రికి ఇచ్చే గౌరవం కానీ యజమానుడికి ఇచ్చే గౌరవం కానీ ఇవ్వకుండా ఏ రకంగా ఆయన మనం నిత్య జీవితంలో అవమానపరుస్తున్నాం అన్నది చాలా తేటతెల్లంగా అక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా యాజకుల్ని హెచ్చరించారు. ఈ గ్రంథమే కాదు, పాత నిబంధన గ్రంథంలో మనం ధ్యానించేటప్పుడు అక్కడ యాజకుల్ని హెచ్చరించేటప్పుడు ఆ హెచ్చరికలన్నీ కూడా మనకే అని చెప్పి మనం గమనించినట్లయితే ఈ గ్రంథ ధ్యానాల వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. ఆ యాజకులు పరిచర్య చేశారు, వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాకుండా న్యూ టెస్ట్మెంట్ లో యాజకులు అంటే పేతురు గారు చెప్తారు కదా, అందరూ విశ్వాసులు అందరూ కూడా యాజకులే. కాబట్టి యాజకులు ఉన్న దగ్గర మనతోటే దేవుడు మాట్లాడుతున్నాడని ఆలోచించినట్టయితే అది మనం ఏ రకంగా ఈ వాక్యం ద్వారా మనం సరిదిద్దుకోవాలి అనేది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం వరకు మనం గమనించినట్టయితే, కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, మీరు ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనపూర్వకముగా దాన్ని ఆలోచించకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాదములను శపింతును. మీరు దాన్ని మనసునకు తెచ్చుకున్న రైతులు కనుక ఇంతకు మునిపే నేను దాన్ని శపించి ఉంటిని. ఎంత భయంకరమైనటువంటి హెచ్చరిక ఇది! యాజకులకే కాదు, మనకు కూడా ఆయన చెప్తున్నారని మనం గమనించాలని చెప్పాను కదా. ఆయన అంటున్నారు, మీకు అన్ని ఆజ్ఞలు ఇచ్చాను, కానీ ఏ ఆజ్ఞ కూడా మీరు మనసుకు తెచ్చుకోకుండా, ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే మనకు తెలుసు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మనుషులు కల్పించు పద్ధతులను దేవోక్తులను బోధిస్తూ వారు నన్ను వ్యర్థపరుస్తున్నారు. మనుషులు కల్పించే పద్ధతులు అంటే చెప్పి అవే దేవోక్తులు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను చెప్తూ ఆయన వ్యర్థపరుస్తున్నట్టు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటకు ఒక పొల్లు కలపకూడదు, తీసివేయకూడదని. కానీ ఆ పనులు ఏదో సమయంలో చేస్తూనే ఉన్నాము. అప్పుడు మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మన సొంత విశ్లేషణలు, సొంత అభిప్రాయాలు చెప్పినట్టయితే దేవుని నామాన్ని వ్యర్థపరుస్తున్నామని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. ఈ మాట నేను చదువుతూ ఉంటే, మొన్న ఈ మధ్య ఒక చిన్న బుక్ డాక్టర్ పిబి మనోహర్ గారని ఆయన రాసినటువంటి, అంటే హతసాక్షి జీవితాలు, సువార్థికుల జీవితాలు రాసిన టైంలో ఒక పాష అనే ఒక వ్యక్తి సువార్థికుడిగా, అంతకు ముందు అతను చాలా దొంగతనాలకి, సంఘ విద్రోహ కార్యాలకి అలవాటు పడినటువంటి వ్యక్తి ఒక పాస్టర్ గారి ద్వారా మార్చబడి, అంటే ఆ జైల్లో ఉన్నప్పుడే ఆ జైల్లో వచ్చినటువంటి ఒక పాస్టర్ గారి ద్వారా మార్చబడి ఆయన సువార్త సేవ చేద్దామని తన జీవితాన్ని అంకితం చేసుకుని తన స్వగ్రామానికి వెళ్ళి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాడు. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ దేవుని మాటల్ని కాకుండా వారి సొంత మాటలు చెప్తూ ఇవి దేవుని మాటలు, దేవుడు ఇలా సెలవిచ్చాడు, ఇట్లాంటి మాటలు ప్రస్తుతం మనం ఎన్నో వింటూ ఉన్నాం. అప్పుడు ఆ పాష అనే వ్యక్తి దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఆ పాస్టర్ గారు వెళ్ళిన వెంటనే ఒక 2 బాటిల్స్ తెచ్చిచ్చారంట ఈ పాష అనే వ్యక్తికి. ఏంటంటే అక్కడ ఏదో రష్యా ప్రాంతంలో దొరుకుద్దంట మత్తు పదార్థం, వోడ్కా అంటారంట దాన్ని. అవి తీసుకొచ్చి 2 బాటిల్స్ ఇచ్చినప్పుడు ఈయన అన్నాడంటే, ఇదేంటి నాకు ఇస్తున్నారేంటి, నేను దైవ సేవకుడిని, అసలు మీరు ఇది సేవించకూడదు అంటే
వాళ్ళు అన్నారంట, అదేంటి మీరు అలా చెప్తున్నారేంటి, ఇక్కడున్న పాస్టర్ గారు నేను వచ్చేటప్పుడు వోడ్కా సిద్ధం చేసి ఉంచాలి, మీరందరూ తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు పాత నిబంధన గ్రంథాలు చూసినప్పుడు అక్కడ అర్పణ అర్పించేటప్పుడు మద్యము ఉంచాలని చెప్పారు కాబట్టి దేవుడు చెప్పిన మాట ఇది అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు అతను చాలా బాధపడి అది అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పుడు మనం ఇది సేవించకూడదు, ఈ మత్తు అక్కడ మత్తుగా సేవించమని లేదా అర్పణగా అర్పించమన్నారు తప్పించి ఈ మత్తు పదార్థాన్ని మనం తీసుకోకూడదని చెప్పేటప్పటికి వాళ్ళందరూ మారు మనసు పొందేటప్పటికి పాస్టర్ గారు చాలా బాధ వచ్చిందంట. ఎవరో ఒక దొంగల నాయకుడు వచ్చి ఇక్కడ ఈ సువార్త సేవ చేస్తున్నాడు, జనాన్ని చెడగొట్టేస్తున్నాడు అనేటప్పటికి మళ్ళీ అతను అరెస్ట్ చేసి లోపల జైల్లో వేసేసారంటే ఇది చదువుతున్నప్పుడు నాకు మరి యాజకులు అనేవాళ్ళు దైవజనులు అంటే అందరు ఇట్లా ఉంటారని కాదు, కొంతమంది దేవుని మాటల్ని ఎలా వ్యర్థపరుస్తున్నారు. ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్పిన మాట 100% ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఆయన మాటను ఏ విధంగా వ్యర్థపరుస్తున్నారు అంటే వాళ్ళకి ఒకప్పుడు లాటిన్ లో ఉన్న భాష తెలియట్లేదు మనకని చెప్పి మార్టిన్ లూథర్ గారు తన ప్రాణాన్ని తెగించి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రాంతీయ భాషలతో సహా తర్జుమా చేయగలిగే అవకాశాన్ని మనకి మార్టిన్ లూథర్ గారితో పాటు విలియం కేరీ గారు, టిండేల్ గారు ఇట్లాంటి వారు ఎంతో మంది త్యాగాలు చేసి మనకు పరిశుద్ధ గ్రంథం అందిస్తే అది చదవకపోవడం, చదివి అర్థం చేసుకోకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలనే జరుగుతున్నాయి. అందుకనే సామెతల గ్రంథకర్త అంటాడు, నీ హృదయమును భద్రం పరుచుకొనుము, నీ హృదయము నీ హృదయం నిలిపి నీ హృదయం నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. అంటే ఇప్పుడు ఈ దైవజనుడు చెప్పాడు, ఏమని చెప్పాడు, నేను చెప్పేది దేవుని మాటలే అని చెప్పేశాడు అక్కడ. కానీ ఆ తీర్పు సమయానికి వచ్చేటప్పటికి తప్పకుండా ఆ తీర్పు సింహాసనం ముందు ఆయన నిలబడతాడు. కానీ ఈయన మాటల వల్ల తెలియని అమాయక జనులు ఎంత మంది వాళ్ళు బలైపోతున్నారో దీన్ని బట్టి మనం నేటి ప్రసంగాలు కూడా మనం గమనించినప్పుడు మనం చూసినప్పుడు చాలా చాలా భయంకరమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ 2వ వచనంలో ఏమంటున్నాడంటే మీరిచ్చే దీవెనలు కూడా పని చేయవు, మీకున్నటువంటి ఆధిక్యత నేను తీసివేస్తున్నాను అంటాడు. ఏంటి లేవీలకి యాజకులకి దేవుడిచ్చిన ఆధిక్యత అంటే, లేకపోతే ఇప్పుడు ఈ సమాజంలో క్రైస్తవులుగా మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు, మీ సత్క్రియలు బట్టి పరలోకమందున్న దేవుడు మహిమపరచబడాలి అని మత్తయి సువార్తలో మనం చదువుతాం. అక్కడ ఆ కాలంలో లేవీయులకు ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటి అని మనం ఆలోచిస్తే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనం మోషేతో స్వయంగా దేవుడు యెహోవా దేవుడు మోషేతో చెప్తాడు, ఏమనంటే మీరు ఇశ్రాయేలీను ఇలాగు దీవించవలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలుగురుగాక అని ఈ 3 మాటలు మీరు ఆశీర్వచనాలు పలకాలి కానీ మీ సొంత మాటలు కాదు అని చెప్పి మీరు ఆ మాటలు అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించడం వలన వారిని ఆశీర్వదించేదను. ఎవరిని? ఇశ్రాయేలీల్ని. అంటే మాటలు ఉచ్చరించేది ఎవరంటే లేవీలు, యాజకులు అయినప్పటికీ కూడా వాళ్ళని ఆశ్రయించేది మాత్రం దేవుడు. చాలా మంది నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటారు. ఏ మానవుడు ఒక మానవుడికి ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ ఇచ్చేటటువంటి స్టేటస్ లో లేరు అని ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు. ఇక్కడ మోషేతో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ రకంగా మీరు ఆశీర్వదించండి, మీరు ఆ ఆశీర్వచనాలు నోటితో మీరు పలకటమే గాని ఆ పని చేయటం కార్యసాధన అనేది నా వంతు. మరి క్రైస్తవులుగా మనకు కూడా దేవుడు చెప్తున్నది ఏంటంటే మనల్ని లోకమునకు ఉప్పై ఉండమని సమాధానకరమైన జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఇతరులను దేవుడితో సమాధానపరచమని ఎన్నో బాధ్యతలు మన మీద పెట్టాడు. మన పితరులు యాజకులు లేవీలు తప్పిపోయారు కాబట్టి ఏమంటున్నాడు, మీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను నేను తీసివేస్తాను. అందుకని ఉప్పు నిస్సారమైనదైతే అది కాళ్లతో తొక్కబడుట కానీ మరి దేనికి పనికిరాదని చెప్పినట్టుగానే ఆ కాలంలో లేవీలకేమో వాళ్ళకిచ్చిన ఆధిక్యతను తీసివేస్తానన్నాడు. ఇక్కడ ఒక క్రైస్తవుడుగా జీవించకపోయినట్టయితే వారికి ఉన్నటువంటి ఆధిక్యత సమాజంలో ఇది క్రైస్తవుడు అనే ముద్ర మాత్రమే ఉంటుందే తప్పించి
నీ వలన ఎవరికి ప్రయోజనం కాని కాలితో తొక్కబడి ఉప్పు లాంటి వాడివి అవుతావని చెప్పి మనం గ్రహించాలి. ఆనాడు ఇశ్రాయేలీల గురించి చెప్పిన దేవుడు అక్కడున్న యాజకులతో చెప్పిన మాట ఈ రోజు, ఎందుకంటే మన అందరం కూడా రాజులైన యాజకులమే. ఇది కొత్త నిబంధనలు మాత్రమే చెప్పిన మాట కాదు, కానీ నిర్గమకాండంలో మరి 19వ అధ్యాయం మనం గమనించినప్పుడు, మీరు నా స్వకీయ సంపాద్యము, నేను మిమ్మల్ని ఎంచుకున్నానని చెప్పి మీరే రాజులైన యాజకులని చెప్పి అక్కడ నిర్గమకాండంలోనే చెప్పడం జరిగింది. అదే మాటని ఎత్తి పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆ మాటలు రాయటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ధర్మశాస్త్రం వాళ్ళు బోధించారు, ఇక్కడ మన చేతిలో ఉన్నది పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడి వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. దేవుని వాక్కే మనం చదివే కూడా ఎప్పుడు కూడా దేవుని వాక్కు. ఆ దేవుని వాక్కుని ఇతరులకు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త వహించి మన ఇష్టానుసారంగా మాట్లాడినట్టయితే మనకున్న ఆధిక్యత అనేది తీసివేయబడుతుంది. రెండోది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు నా నామము పేరిట ఉచ్చరించండి, వాళ్ళని ఆశీర్వదించే బాధ్యత నాది అంటున్నాడు. అలాగే మనకి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటాడంటే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. అక్కడతో ఆపేస్తే ఆ క్రెడిట్ మనకే వెళ్తది. కానీ అక్కడ కంటిన్యూషన్ ఏముందంటే, ప్రభువు వాణిని లేపును, ప్రభువు వాణిని లేపును. ప్రభువు లేపుతాడు కానీ పడగొట్టే దేవుడు కాదు. ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగ కూటాలు అక్కడ వాళ్ళు ఏదో బొటన్ వేలు పెట్టి నొక్కగానే పడిపోతున్నారు. అసలు అది పరిశుద్ధ గ్రంథానికి సంబంధించింది కదా. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువు ఎప్పుడు లేపే దేవుడే గాని పడగొట్టే దేవుడు కాదు. అలాగే ఒక వ్యక్తిని లేపాలంటే అది దేవుని చిత్తం. అయితే ఇక్కడ మనం ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన చెయ్యాలి. లేవీయులు ఆ విశ్వాసం తప్పిపోయారు. విశ్వాసం అనే మాట అక్కడ ఉపయోగించకపోయిన ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులు వాళ్ళు కోల్పోవటం వల్ల, ఆ నమ్మకం కోల్పోవటం వల్ల వాళ్ళకి ఆ రకమైన శిక్ష దేవుడు ఇస్తానంటున్నాడు. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రసంగాలు కూడా ఎంత అంటే ఇది పెద్ద టాపిక్. ఒక 5-6 రోజులు మనం చెప్పుకున్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి దుర్బోధలు ఏ రకంగా జరుగుతున్నాయి, వాక్యానుసారంగా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ వాక్యాన్ని పక్కకు పెట్టడమే కాకుండా చాలా ప్రమాదకరమైన మాటలు చెప్పే రోజుల్లో మనం ఉన్నాం. మొన్న ఒకసారి ఒక పాస్టర్ గారు ట్విన్ సిటీస్ లో, హైదరాబాద్ లో, సికింద్రాబాద్, మరి నాకైతే సరిగ్గా అవగాహన లేదు, మొత్తానికి ట్విన్ సిటీస్ లో పాస్టర్ గారు, ఆయనకి కొన్ని వేల మంది ఉంటున్నారు గ్యాదరింగ్ అంతా కూడా. ఆయన చెప్తూ ఉన్నాడు, ఎంత ఆశ్చర్యం వేసిందంటే, పరిశుద్ధ గ్రంథంలో పర్ణశాల పండుగ 7వ నెల జరిపించమన్నాడు కాబట్టి జూలైలో జరిపించాలని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పర్ణశాల పండుగ 7వ నెల జరిపించమన్నాడు, కరెక్టే. కానీ ఆ 7వ నెల ఎక్కడి నుంచి తీసుకోవాలంటే యూదుల క్యాలెండర్ లో చూచి మనం ఆ 7వ నెల తీసుకోవాలి. అట్లా తీసుకున్నట్టయితే మన క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ లాస్ట్ వీక్ లో గాని నవంబర్ ఫస్ట్ వీక్ లో గాని ఆ పర్ణశాల పండుగ అనేది వస్తుంది. అంటే వీళ్ళు కనీసం ఆ బైబిల్ పూర్తిగా, పరిశుద్ధ గ్రంథం పూర్తిగా చదవకుండా ఆ జనాన్ని ఎట్లా తప్పుదారి పట్టిస్తున్నారంటే అదే నిజమని భ్రమపడతారు కదా. అది చాలా నొక్కి ఒక్కడించి పర్ణశాల పండగ 7వ నెల కాబట్టి జూన్ నెలలో చెయ్యాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా మరి కొంతమంది అయితే ఇక వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ప్రసంగాలు చెప్తూ ఉన్నారు. అదేంటి ఆ పర్ణశాల పండుగ ఎక్కడ చేయమంటే అక్కడ దావీదు పట్టణం అనేది కేజీవీలో, తెలుగులోనేమో దావీదు పట్టణం అని ఉంది, అదే ఇంగ్లీష్ వెర్షన్ లో కేజీవీలో ఏముందంటే సిటీ ఆఫ్ డేవిడ్ అని ఉంది. దాన్ని ఒక్కటే తీసుకున్నాడు ఆయన. తీసుకుని సిటీ ఆఫ్ డేవిడ్ అంటే అదేంటి ఈ హైదరాబాద్ పట్టణంలోనే, ఈ నడిబొడ్డులోనే పర్ణశాల పండుగ జరిపించమన్నాడు దేవుడు అని చెప్పి, అంటే వాక్యాన్ని వాళ్ళకి అనుగుణంగా ఆయన హైదరాబాద్ లో జరిపించాలని ఉంది. అక్కడ జరిపించేటప్పుడు ఇలా అనుకున్నానని చెప్పకుండా పరిశుద్ధ గ్రంథం ప్రకారం నేను చేస్తున్నానని చెప్పి అక్కడ ఉన్న విశ్వాసులందరినీ కూడా నమ్మిస్తూ ఉన్నాడు ఆయన. దీని వల్ల ఏంటంటే అసలు వాక్యం ఏంటనేది తెలియకుండా జనానికి పోయే ప్రమాదం అనేది ఉంది. తర్వాత 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒకసారి చదవండి మేడం గారు. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు, మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. అందువల్ల లేవీలకు నిబంధనగా ఉండినట్లు
ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. నేను చేసిన చదవండి మేడం. నేను చేసిన నిబంధన వారి జీవనముకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించటకై నేను వాటిని వారికి ఇచ్చి తిని, కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయం గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఈ 7th కూడా చదవండి మేడం. సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ అంటున్నది ఏంటంటే ముఖ్యంగా మాటలు చూస్తే మీ విత్తనములు చెరిపివేతును అంటాడు 3వ వచనంలో. ఇక్కడ విత్తనములు అంటే హిబ్రూ లాంగ్వేజ్ లో మనం తీసుకున్నట్టయితే విత్తనములు అనే దానికి ఇంకొక అర్థం కూడా ఏంటంటే సంతానము అని ఉంది. అంటే మీరు చేసే దుష్క్రియల వల్ల మీ సంతానాన్ని నేను చెరిపి వేస్తానంటే జనించకుండా చేస్తానని కాదు, కానీ ఇక వాళ్ళు ఎందుకు కూడా నిష్ప్రయోజనమైన బిడ్డలు అయిపోతారు. మీరు చేసే ఈ అక్రమం వల్ల, మీరు చేసే ఈ దుర్బోధల వల్ల, జనానికి తప్పు బోధలు చేయటం వల్ల మిమ్మల్ని బట్టి మీ బిడ్డలు నేను శిక్షిస్తానని చెప్పంటున్నారు. అదే విధంగా ఇక్కడ పేడ వేసినట్టు నేను పేడ వేదన మీకు అని చెప్పి అంటున్నాడంటే, పేడ అంటే ఏంటంటే పనికిరానిది. అంటే కొంత భాష, అలంకారిక భాషలు ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఇక మిమ్మల్ని ఊడ్చి వేస్తాను, మీ మీద పేడ వేస్తాను అని చాలా ఘోరమైన మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మిమ్మల్ని ఊడ్చి వేస్తాను, ఇంతగా నేను అసహ్యించుకుని మిమ్మల్ని పక్కకు పెట్టిన తర్వాత అప్పుడు నన్ను గురించి మీరు తెలుసుకుంటారని చెప్పి ఆయన చెప్తున్నారు. అదే సమయంలో మీ పితరుల కంటే వాళ్ళకంటే ముందు ఇక్కడ ఇవాళ మనతో మాట్లాడినట్టయితే, ఈ మాట మనతో మాట్లాడినట్టయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు చేసిన మంచి పనైనా చెడ్డ పనైనా అది మీ పిల్లలకు సంక్రమిస్తుంది. అంటే మనకు డౌట్ రావచ్చు, ఎవరి పాపాన్ని బట్టి వాళ్ళే శిక్షిస్తానన్నావు కదా ప్రభు అని. కానీ మన బిడ్డల కోసం మనకి దీవెనలు అందించాలి అంటే తప్పనిసరిగా మనం సత్ప్రవర్తన కలిగి దేవుని అజ్ఞానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే ఆ బిడ్డలకు దీవెనలు అనేవి వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే అజ్ఞానుసారంగా నడుచుకోలేదో మీ బిడ్డలకు ఆ రకమైనటువంటి శాపాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ పితరులు ఏం చేశారంటే, నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎక్కడా తప్పిపోకుండా వాళ్ళు బోధించారని చెప్తూ, వారి జీవమునకును సమాధానమునకు కారణమయ్యను భయభక్తులు పుట్టించటకై నేను వాటిని వారికి ఇచ్చితిని, కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామ విషయంలో భయం గలవారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధించు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్రి. ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారంటే పూర్వకాలంలో మీ పితరులు ఇలా ఉన్నారని అప్పుడున్నటువంటి లేవీలకి చెప్తూ ఉన్నాడు మలాఖీ ద్వారా. అయితే ఇప్పుడు మనతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ పితరులు మీకు దీవెనలు అందించారు, ఆశీర్వాదాలు అందించారంటే నా నామమును బట్టి వాళ్ళు ప్రవర్తించారు కనుక. అందుకని ద్వితీయోపదేశ కాండంలో ఆయన అంటాడు 10వ అధ్యాయం 12వ వచనంలో, నేను మీ పితరులను ప్రేమించి ఆనందించాను కాబట్టి ఇప్పుడు మీరు ఉన్న స్థితిలో మీరు ఉన్నారని చెప్పి. కాబట్టి మనం ఉన్నాము అంటే అది మన పితరుల యొక్క ప్రార్థన ఫలితం. అదే మన బిడ్డలకు తరతరాలకి మనం అందించాలని అక్కడ భావం. అదే విధంగా మీ పితరులు అయితే అట్లా ఉన్నారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి వాళ్ళు బోధించారు. కానీ మీరు మాత్రం ఇంకో మాట 7వ వచనం చూస్తే, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారి జ్ఞానమును బట్టి బోధించవలెను. ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా ఏం చెప్తున్నాడంటే, యాజకులు యెహోవా దూతలు. ఎంత చక్కటి బిరుదు వాళ్ళకి ఇచ్చాడంటే, ఇదే మాటని మనం తర్వాత మీరు చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచనం నుంచి 33వ వచనం వరకు మీరు చూసినట్టయితే, యూదులకి క్రీస్తుకి జరిగిన సంభాషణలో
వాళ్ళ రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు ఎందుకు కొడుతున్నారు మీరు నన్ను అంటే, నువ్వు దేవదూషణ చేసావు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నావు కాబట్టి నిన్ను కొడుతున్నావు అని చెప్పంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటారంటే, నేను మిమ్మల్ని కూడా దేవదూతలు అంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం ఎవరి దగ్గరికైతే వచ్చిందో, దైవ వాక్కు ఎవరి దగ్గరికైతే వచ్చిందో వాళ్ళందరూ దేవదూతలే. అంటే దేవ వాక్కు రావటం అంటే ఏంటి? మనం కూడా చదువుతున్నాం, కానీ దేవుని వాక్యం రావటం అంటే దానికి విధేయత ప్రకటించి ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరూ దేవుని కుమారులే అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా చక్కని మాట వాళ్ళ గురించి ఆయన చెప్పడం జరిగింది. మీరు సైన్యములకు అధిపతి యెహోవా చెప్పే మాట ఏంటంటే, యాజకులు దేవుని దూతలని చెప్తున్నాడు. అదే విధంగా 8వ వచనంలో చూస్తే, వీరు చేసే అతి పెద్ద పాపం ఏంటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం తర్వాత మీరు చూడండి, పరలోక రాజ్యాన్ని మూసివేస్తారు. అదే విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక విశ్వాసిని సంపాదించడానికంటే భూమి చుట్టూ తిరుగుతారంట వెళ్ళి. తీసుకొచ్చి అంటే రక్షింపబడని వ్యక్తిని మన సంఘంలో తీసుకురావటానికి ఇప్పుడు పరిస్థితి మీరు ఆలోచించండి. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఒక రక్షింపబడని వ్యక్తిని రక్షణ మార్గంలో నడిపించడానికి చెప్పి వాక్యం బోధించి సంఘంలో తీసుకొచ్చిన తర్వాత అతని రెండింతల నరకపాత్రుడు చేస్తాడంట. వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో ఇక్కడ ఏదో ఉందని అనుకుని వచ్చాను నేను, లోకమంతా ఇక్కడే ఉంది, అసలు దైవత్వం ఏముందని చెప్పి, అసలు దేవుడంటే తెలియక ముందు, వాక్యం అంటే తెలియక ముందు కంటే కూడా నరకపాత్రుడు అయిపోతాడంట. పరలోకాన్ని మూసివేస్తారు అంటే పేతురుతో ఏమంటాడు ఆయన, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను అని చెప్పి అన్నాడు కదా. అంటే ఆ పరలోకపు తాళపు చెవులు ఎక్కడ తీశాడు పేతురు గారు? అపోస్తల కార్యాలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రసంగానికి ఒక్కసారి 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది బాప్తీసం, 8,000 మంది ఒక్కసారి ఆ రోజులో బాప్తీసం పొందారంటే ఆయన చెప్పిన మాటలు ఆయన దగ్గరికి వచ్చింది, దేవుని వాక్కు మన దగ్గరికి వచ్చింది. అయితే పేతురు గారి దగ్గరికి వచ్చిన దేవుని వాక్కు ఎంత సద్వినియోగం అయిందంటే, ఆయన ప్రసంగించిన వెంటనే అయ్యా మేము ఏం చేయాలనుకున్నారు, ఎందుకంటే వారి హృదయం నొచ్చుకుంది. ఆ వాక్యం చదవటం ద్వారా వారి హృదయం నొచ్చుకుంది కాబట్టి మేమేం చేయాలని చెప్పి అడిగారు. అది దేవుడు అడుగుతున్నాడు, నీ దగ్గరకు వాక్యం వచ్చిందంటే నువ్వు ఎంత మందిని దేవుని వైపు నడిపిస్తున్నావు. పేతురు పరలోకపు తాళపు చెవి నీకు ఇస్తున్నానంటే అతను యోగ్యుడు పేతురు కాబట్టి ఆ తాళపు చెవి తీసుకుని, ఆ తాళపు చెవి దేవుడు ఇచ్చినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టి చివరి క్షణం వరకు కూడా ఎంతో మంది ఆత్మల రక్షణార్థం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. అట్లాంటి జీవితం మీరు కలిగి ఉండాలి. అంతే తప్పించి మీ దగ్గరికి, మీ సంఘానికి వచ్చిన వ్యక్తుల్ని రెండింతల నరకపాత్రులుగా మాత్రం మీరు చెయ్యొద్దు అని చెప్పి చెప్తున్నాడు. అది ఎక్కువగా మనం చేసే తప్పు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అదే విధంగా 9వ వచనానికి వచ్చేటప్పటికి ఇక్కడ, నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమునంటి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరించదగిన వారిని గాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా పక్షపాత వైఖరితో మాట్లాడతారు. తీర్పు తీర్చేటప్పుడు కూడా మరి మనకు తెలుసు కదా, ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో కూడా కొంచెం ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుని ఒక స్టేటస్ లో ఉన్న వాళ్ళ చర్చకి రాగానే వాళ్ళ రిసీవింగ్, వాళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఒక రకంగాను, ఏమీ లేని వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ మరొక రకంగాను ఉండటం అనేది ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లోనూ కూడా ఉంది. అందుకని నేను అంటున్నాడు, పక్షపాతం లేని దేవుడు, నాకేమీ పక్షపాతం లేదు, మీకైతే పక్షపాతం ఉంది కానీ నాకు లేదు, మీరిచ్చే ట్రీట్మెంట్ బట్టి మిమ్మల్ని నేను పక్కకు పెడతాను. మీకైతే పక్షపాతం ఉంది, సరే మీ ఇష్టానుసారంగా ఉండండి, ఏది మంచో ఏది చెడో మీకు చెప్పేశాను నేను. ఆ మార్గం ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం నేను చెప్పిన తర్వాత దాన్ని అనుసరించవలసిన బాధ్యత మీది. మీరు దాని నుంచి తప్పిపోయారు కనుక ఆయన ఏమంటున్నాడంటే, కీర్తన 18వ సంకీర్తన 26, 27 వచనాలు చూస్తే, సద్భావం గలవారి ఎడల సద్భావము కలవాడుగా ఉంటాను, దుష్టుల ఎడల నిర్లక్ష్యం చేస్తానని చెప్పి వికటించే వారి ఎడల, మూర్ఖుల ఎడల ఇంకో రకంగా ప్రవర్తిస్తానని చెప్తున్నాడంటే, నీవు సద్భావం కలిగినట్టయితే, నువ్వు అందరినీ సమానంగా చూసినట్టయితే నీ ఎడల నా కరుణ కనికరం ఎప్పుడు ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే మార్గం తప్పి పక్షపాత వైఖరితో నువ్వు ఉన్నావో అప్పుడు నేనిచ్చే తీర్పు పక్షపాతం లేని తీర్పిస్తాను. ఈ 9వ వచనం వరకు మనం గమనించింది ఏంటంటే, యాజకుల గురించి చెప్పిన మాట ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకున్న ఆధిక్యతలు పోగొట్టుకోకండి. యాజకులు అన్న దగ్గర మనం అని ఇన్సర్ట్ చేసుకోవాలి అక్కడ.
మీకున్న క్రైస్తవులుగా మీకున్న ఆధిక్యతలు పోగొట్టుకోకండి. ఒకవేళ మీరు పోగొట్టుకున్నట్టయితే మీకున్న ఆధిక్యతలన్నీ తీసేసి సామాన్య జనంగా కాలితో తొక్కి వేయబడి ఉప్పుతో సమానంగా మిమ్మల్ని చేస్తాను. ఇప్పటికే మీరు అది చేశారు కాబట్టి విసిగిపోయి మీ విత్తనములు నేను చెరిపి వేశానంటే మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీరే పోగొట్టుకున్నారు అని చెప్పి మీ పితరులకు జీవమును సమాధానకరమైనటువంటి ధర్మశాస్త్రం ఇచ్చాను. వారు చక్కగా బోధించారు భయభక్తులు కలిగి. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే మీరు ఆ మార్గం తప్పిపోయి మీరు ఆ మార్గం తప్పిపోయి మీ ఇష్టానుసారంగా మీరు బోధించారు. మీ బోధ ఎలాగ ఉండాలంటే జ్ఞానయుక్తమైన బోధ ఉండాలి. యేసుక్రీస్తు ఎక్కడ మాట్లాడినా ఏమంటారు? ఎప్పుడూ కూడా పరిసయ్యులు గాని శాస్త్రులు గాని అధికారులు గాని ఇలా మాట్లాడటం రాలేదు. ఈయన పెదవుల మీద దయారసం పోయిపట్టినట్టు ఈయన మాటలో దయ కరుణ ఉన్నాయి కాబట్టి ఈయన మాటలు మాకు హృదయంలో ఆకర్షించబడుతున్నాం హృదయంలో అని చెప్పి అట్లాంటి జ్ఞానయుక్తమైన బోధ మనం చెయ్యాలి. క్రైస్తవుడికి కృపాసహితంగా మాట్లాడినప్పుడు ఉప్పు వేసినట్టు మన మాటలు కృపాసహితంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతరుల్ని సంఘంలోకి ఆకర్షించగలం. ఇక 10వ అధ్యాయానికి 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మనందరికీ తండ్రి ఒక్కడే కాడ ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకడు ద్రోహం చేయొచ్చు. మన పితరులు చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించున్నాము? యూదావారు ద్రోహులేరి ఇశ్రాయేలీలను మధ్య యెరూషలేములైన హేయ క్రియలు జరుగుతున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. పరిశుద్ధ స్థలం దేవుడికి ఇష్టమైన పట్టణం యెరూషలేమును పాడు చేస్తారంటే ఎలాగంటే అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం వల్ల. మనం ఎజ్రా గ్రంథం, నెహమ్యా గ్రంథం, హగ్గయి చూసి అన్నిట్లో కూడా అన్య స్త్రీలు వివాహం చేసుకోవద్దు, అన్య స్త్రీలు వివాహం చేసుకోవద్దు అని చెప్పి వారు నీ హృదయాన్ని ఆ అన్య దేవతల వైపు తిప్పుతారు అని అంతవరకు మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయితే మలాకీ గ్రంథాలు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి ఆయన ఏం చేశారంటే మీరు అన్య స్త్రీలను చేసుకోవటం వల్ల మీరు పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు. అంటే ఏంటి అంటే భార్య భర్త మ్యారేజ్ అయిన తర్వాత ఏక శరీరము. మనం హగ్గయి గ్రంథంలో చదివినప్పుడు ఒక డర్టీ ప్లేట్ అంటే అపరిశుభ్రంగా ఉన్న ప్లేట్ లో తాజా పలహారం పెట్టిన అది చెడిపోతుందని చెప్పాం కదా. అంతకంటే కూడా భయంకరమైనది ఇంకా లోతుగా ఉన్న ఉదాహరణ ఏం చెప్తున్నారంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏక శరీరం కాబట్టి ఒక అన్య స్త్రీని చేసుకున్నటువంటి పురుషుడు అర్పించేటటువంటి అర్పణ అది హేయమైనది. ఎందుకంటే ఇంకా లోతుగా చెప్పాలంటే ఆమె రక్తం నీలో ఉంది కాబట్టి నీవు వేరు ఆమె వేరు కాదు. నీ ప్రక్కటెముక నుంచి తీయబడింది నీ భార్య కాబట్టి మీ ఇద్దరు ఒక్కటి కాబట్టి నువ్వు అర్పించేటప్పుడు నీతో పాటు అర్పణ అన్య స్త్రీ కూడా అర్పించినట్టే. అట్లాంటి అర్పణ నేను ఏ రకంగా తీసుకుంటాను చాలా క్లియర్ కట్ గా అన్య స్త్రీ నేను ఎజ్రా నెహమ్యా ధ్యానించినప్పుడు ఎందుకు ఎజ్రా గారు అన్య స్త్రీలు చేసుకున్న వాళ్ళ పిల్లలు ఉన్నా సరే వదిలిపెట్టిన వాళ్ళని అంత చెప్పాడంటే ఇది కారణం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడు కూడా క్యాస్ట్ కమ్యూనిటీ కాదు. విశ్వాసి అవిశ్వాసి, విశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అయిన భార్యను చేసుకుని అర్పించే అర్పణ దేవునికి ఇష్టం కాదు. అదే విధంగా యాకోబు సంతతి వారి డేరాల నుండి మేలుకొల్పు వారిని పలుకు వారిని సైన్యములకు అధిపతి యెహోవా నైవేద్యం చేయు వారిని యెహోవా నిర్మూలం చేయును. మరియు రెండవసారి మీరు అలాగనే చేయుదురు. యెహోవా బలిపీఠం మీద ఏడ్చుతోనూ కన్నీటితోనూ రోదనంతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. చూడండి, ఒకసారి తిరస్కరిస్తాడంట దేవుడు. వాళ్ళు ఎంతో కన్నీరు కాచేసి పైనుంచి కిందకి తడిచిపోయినంతగా ఏడ్చేసి మళ్ళీ అర్పణ అర్పిస్తారంట. ఇది ఎక్కడ మనం చూస్తామంటే సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో అక్కడ మిస్పా అనుభవం చూస్తాం కదా. అక్కడ కన్నీరు కార్చేసి వాళ్ళు మేము నువ్వు చెప్పినట్టే చేస్తాం, మా గురించి ప్రార్థన చేయని అడుగుతారు, మళ్ళీ తప్పిపోతారు వాళ్ళు. కాబట్టి మీ ప్రవర్తన కూడా అలాగే ఉంది. మీరు కన్నీరైతే కారుస్తున్నారు కానీ
మీ హృదయంలో పరివర్తన అనేది లేదు, పశ్చాత్తాపం లేదు. అట్లాంటప్పుడు మీ అర్పణ నేను స్వీకరించను. నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోకుండా నువ్వు ఒక అన్య స్త్రీని చేసుకుని అన్య స్త్రీతో కాపురం చేస్తూ నువ్వు నాకు అర్పించే అర్పణ నీ హృదయంలో పశ్చాత్తాపం లేని స్థితిలో నేను ఎట్లా అంగీకరిస్తాను? అంటే అన్య స్త్రీ అనే మాట అవిశ్వాసి అని మనం తీసుకున్నట్టయితే అవిశ్వాసి అర్పించే అర్పణ నేను తీసుకొని, ఎంత కాస్ట్లీ అర్పణైనా కూడా నేను దాన్ని తీసుకోనని ఆయన చెప్తూ ఉన్నాడు. అదే విధంగా ఇక ఇదేమో అన్య స్త్రీల గురించి మాట్లాడిన మాట. ఇక ఇక్కడి నుంచి చూసినట్టయితే మనం 14వ వచనం నుంచి ఆ ఆ తమకు అనుకూలము కాని అర్పణను మీ చేత తీసుకొనుకున్నాడు. అది ఎందుకని మీరు అడుగుగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షంగా యెహోవా సాక్షి అయిను. అది నీకు తోటుదై నీవు చేసిన నిబంధన పాత్రలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరిను ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగాను, దేవుని చేత సంతతి పొందవలనని అతడు యత్నము చేసను కదా. మరి ఇక్కడ అంటే డైరెక్ట్ గా ఇవ్వలేదు. ముందేమో అన్య స్త్రీని వివాహం చేసుకున్నందుకు బాధపడ్డాడు, దేవుడు వీళ్ళని హెచ్చరిస్తున్నాడు. రెండోది, వివాహం చేసుకున్న భార్యను వదిలేసి మరొక భార్యను తీసుకుని వచ్చి నువ్వు అక్కడ సంతానం పొందాలని ఎప్పుడు కూడా చూడొద్దు. అలా చేసి దేవుని ద్వారా సంతానం పొందాలని చూశాడు కదా. అంటే ఇక్కడ అబ్రహాం గారి గురించి చెప్తున్నాడు. తొందరపడి హాగర్ ద్వారా సంతానం పొందాడు, కానీ దేవుడు ఏమన్నాడంటే నీ పెండ్లి భార్య అయినా శారాకు పుట్టిన వాడు మాత్రమే వాగ్దాన పుత్రుడు అవుతాడని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని దృష్టిలో వివాహం అనేది ఘనమైనది, పరిశుద్ధమైనది, దేవుని చేత మొట్టమొదటిగా నిర్ణయించబడినటువంటి ఫస్ట్ ఇన్స్టిట్యూషన్. దాని ద్వారానే కుటుంబం డెవలప్ అవ్వాలని ఆయన ఆశించాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, నీ భార్యని నువ్వు విడిచిపెట్టి నువ్వేదో నాకు అర్పించాలంటే మాత్రం నేను తీసుకోను, ఎందుకంటే విడిచిపెట్టి నీ భార్య పక్షాన నేను ఉంటాను. అయితే ఈ రోజులో మనం చూస్తే డివోర్స్ అనేది చాలా తేలిక అయిపోయింది. 2-3 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మరి ఎందుకు జరుగుతున్నాయి? మనందరం కూడా యవ్వన కాలంలో ఉన్న బిడ్డల గురించి మనంతా కూడా ప్రార్థన చేయవలసిన వారమే. ఆ తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాటను మనం గమనించినట్టయితే 11 నుంచి 16 వచనం వరకు అన్య స్త్రీల గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినట్టయితే 16, భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేల్ దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యం అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే నువ్వు భార్యను విడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని నువ్వు చేరదీయటం అనేది, ఇంకా కొన్ని పనులు నాకు ఇష్టం కాని పనులు చేయటం అనేది, నీ వస్త్రములన్నీ బలాత్కారంతో నింపబడినాయి. అట్లాంటి వస్త్రాలు ధరించిన నీ దగ్గర నుంచి నేను నీతి అని పైబట్ట ఉన్నప్పుడు మాత్రమే ఆయన మన అర్పణను అంగీకరిస్తాడు. అది లేకుండా నువ్వు అర్పించే అర్పణ నేను తీసుకోనని చెప్తున్నాడు. అదే విధంగా కాబట్టి మీ మనస్సు కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుండా. అంటే భార్యని విడిచిపెట్టేవాడు విశ్వాసఘాతకత్వం. అంటే భార్యని కొన్ని పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వస్తుంది, తప్పదు. అలాగే కొన్ని పరిస్థితుల్లో భర్తను కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది, కానీ దానికి సహేతుకమైన కారణం అనేది ఉండాలి. అప్పుడు దేవుడికి తెలుసు మన స్థితి ఏంటో మనకు తెలుసు, కాబట్టి ఆయన దానికి ఆమోదం. కానీ ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారో మనకు తెలియదు. అట్లాంటి వాళ్ళు ఈ మాటలు చాలా జాగ్రత్తగా చూడాలి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపడుతూ దేని చేత ఆయన ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడుచు లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయనని చెప్పుకొనుట చేత మీరా నన్ను ఆయాస పెట్టుచున్నారు. ఇది చదివినప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే చాలా సార్లు మనం అనుకుంటాం మన ఎదురుగుండా దుష్టులు వర్ధిల్లుతూ ఉంటారు, దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉంటారు. అట్లాంటప్పుడు చాలా సార్లు చూస్తాం, ఏంటి దేవుడు ఇంకా వీళ్ళ ఫుల్ స్టాప్ పెట్టట్లేదేంటి? కానీ తీర్పు తీర్చేవాళ్ళం మనం కాదు, మనం ప్రార్థన చేయవలసిన వారమే. డిఎల్ మూడీ గారి గురించి నేను చదివినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఆ ప్రార్థన విజ్ఞాపన దేవుడిచ్చిన సమాధానాన్ని ఒక పక్క రాసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాసుకున్న డైరీ చూస్తే ఒక వ్యక్తి కోసం జీవిత కాలం ప్రార్థన చేశాడంట, కానీ మార్పు లేదంట. కానీ ఆ డైరీ చూసిన తర్వాత ఆ వ్యక్తి మారు మనసు పొంది, అయ్యా నా కోసం మీరు ఇంత ప్రార్థన చేశారు, ఎన్నోసార్లు నాకు వాక్యం చెప్పారు, కానీ నాలో మార్పు అనేది
రాలేదు. ఇప్పుడు నేను దేవుణ్ణి అంగీకరిస్తున్నానని చెప్పి, అంటే తన జీవిత కాలం, అందుకనే పేతురు గారితో యేసుక్రీస్తు చెప్తాడు కదా, 70 ఏళ్ల మట్టుకంటే జీవిత కాలం నువ్వు క్షమించు. అట్లాంటి క్షమాపణ కలిగి ప్రార్థన చేయి, అంతే తప్పించి దుష్టుడు వర్ధిల్లుతున్నాడు, దేవుడు ఇతను చూడలేదు అనుకోవద్దు. మీ మార్గంలో నాకు తెలుసు అంటాడు ఇర్మియా గ్రంథంలో 16 అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు, నీ మార్గంలో అన్ని నాకు తెలుసు, వాటిని బట్టే నేను నీకు తీర్పు తీరుస్తాను. కాబట్టి మన మనసులో కూడా మన ఎదురుగుండా వర్ధిల్లే వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా మనం చెప్పటం చాలా తేలికిది, కానీ ఏదో ఒక సందర్భంలో అనిపిస్తది అయ్యో. అందుకనే యోబు గ్రంథంలో ఎలీఫజ్ అంటాడు కదా యోబుతో, నీవు నీతిమంతుడిగా ఉండటం వల్ల దేవునికి ఏమన్నా లాభమా? మనం నీతిమంతులుగా ఉండటం మనకే ప్రయోజనం. కాబట్టి మనం ఏదో నీతిమంతులుగా ఉండి నష్టపోతున్నాం, వాళ్ళేదో దుర్మార్గులు ఉండి వర్ధిల్లుతున్నారని చెప్పి అది పెడితే ఏమంటున్నాడు, నన్ను మీరు ఆయాస పెడుతున్నారు. ఒక దుర్మార్గుడు వర్ధిల్లుట చూసి మీరు మనసులో బాధపడి దేవుడు ఇంతేలే, వాళ్ళనే దీవిస్తాడులే, వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైతే మీరు మాట్లాడతారో నన్ను ఆయాస పెట్టే మాటలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ మాట మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ వేళ మనం చూసినటువంటి 17 వచనాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే, 2వ వచనంలో యాజకులు హెచ్చరిక చేశాడు, 3వ వచనంలో నేను అందుకే మీ విత్తనాలు చెరిపివేశాను అన్నాడు. ఆ తర్వాత 3వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా మీ పితరులు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎట్లా ఆనందించి దాన్ని అనుసరించారో కాబట్టి వారిని బట్టి మీరు దీవింపబడ్డారని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే, మీ పితరులు నన్ను ఆనందింప చేశారు కానీ మీరు మార్గం తప్పిపోతున్నారు, కాబట్టి మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాను. తర్వాత క్రింది వచనాల్లో అన్య స్త్రీని వివాహం చేసిన అర్పించే అర్పణ నేను తీసుకోనన్నారు. అదే విధంగా అది పెండ్లి చేసిన భార్యని నువ్వు విడిచిపెట్టినట్టయితే నాకు చాలా అసహ్యమైన క్రియ అని చెప్పారు. ఆవిడ పక్షాన్ని నేను ఉంటానన్నాడు. అలాగే ఒక దుర్మార్గుడు వద్దులు చూచి నువ్వెప్పుడు కూడా మనసులో వ్యసనపడి దేవుడు ఇంతేలే అన్న మాట అనొద్దు అంటాడు. అందుకని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు మనందరికీ సుపరిచితమైనటువంటి మాట అది. మనల్ని నిర్మలమైన వాక్యం చేత ఆయన శుద్ధీకరించాడు. మనం తర్వాత ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ సజీవమైన రాళ్లుగా మనం ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ఒక యాజకుడు ఎట్లా ఉండాలి, యాజకుడు అంటే మనమే. ప్రకటన గ్రంథం 1వ వచనంలో కూడా మనల్ని ఆయన రక్తం చేత కొనుక్కున్నాడు. కాబట్టి మీరు మరిచిపోవద్దు, ఆయన చేసిన విలువైన త్యాగాన్ని తగినట్టుగా మీరు ప్రవర్తించండి అన్నాడు. కాబట్టి ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్న అంశాలు మరొక్కసారి పునశ్చరణ చేసుకుని మన జీవితంలో ఎక్కడెక్కడ తప్పిపోతున్నాం, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఉన్న లేవీలైన యాజ